కాలిపోతోంది. ఏమైంది? ఒళ్ళు ఇలా కాలిపోతోంది? నాకు ఒంట్లో బాలేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను స్కూల్ కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. నీ బ్రదర్ కి ఒంట్లో బాగోలేదు మిల్లి. అదృష్టం ఫీవర్ తక్కువగానే ఉంది. నీ చెస్ట్ మీద మెంతాల్ని రబ్ చేస్తాను, ఏమంటావు? కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అంతే. నాకు అదేమీ వద్దు డాడ్. చూడండి, నాకు ఇప్పుడే కాస్త నయమైంది. ఆ ఓల్డ్ లేడీ లాగా ఒళ్ళంతా దుర్వాసన. నన్ను నమ్ము, ఇది నీ మంచికే. ఇది రాసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్న క్యాబేజీ టోప్ సూప్ తాగావంటే ఇంకా బాగుంటుంది. నేను షాపుకు వెళ్తున్నాను, నాకు చాలా పని ఉంది. నేను అప్పుడప్పుడు ఈ వాకీ టాకులో నీతో మాట్లాడతాను. ఇంట్లో ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి హాయిగా నిద్రపో. నువ్వు క్యాట్ మాత్రమే ఇంట్లో ఉంటారు. ఓకే, నేను మిస్టర్ క్యాట్ మాత్రం ఇంట్లో ఉంటాం. నేను కొంచెం సేపు నిద్రపోతాను. ఏంటది? ఓకే, నేను నమ్మలేకపోతున్నాను. ఇంకోసారి నా పక్కకు వస్తావా? వచ్చావంటే డాడ్. హే, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ ఒంట్లో పర్వాలేదా? కాసేపైనా నిద్రపోయావా? నేను నిద్రపోలేదు. క్యాట్ నన్ను ఇబ్బంది పెడుతోంది. క్యాట్ బందాడుతోందా? నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదే. నేను అలా అనలేదు, ఇబ్బంది. ఓ, ఇబ్బంది పెడుతోందా? ఓ కూప్, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దానికి దగ్గర అవ్వడానికి ట్రై చేయి. ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్ కి దగ్గర అవ్వాలన్నట్టు కదా డాడ్? అవును. ఒక పెట్ ని దగ్గరుంచుకుంటే రోగులకు త్వరగా రోగం నయమైపోతుందట. అందుకని మీరిద్దరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ లో ఉన్న టోప్ సూప్ ని కొంచెం తాగండి. దాంట్లో ప్రోన్ జ్యూస్ కూడా కొంచెం కలిసి ఉంది. సారీ డాడ్, సరిగ్గా వినిపించడం లేదు. నేను తర్వాత మాట్లాడతాను. ఓ హలో మిస్టర్ క్యాట్, ఇలా వచ్చి నా పక్కనే బెడ్ మీద కూర్చోరా. ఇదిగో. ఆ టిష్యూస్ లేకపోతే నేనేం చేయలేనా? ప్లీజ్ నన్ను వదిలేయ్, నాకు అంత బాలేదు. ఇప్పుడు నువ్వు గెలిచావు క్యాట్, కానీ గుర్తుంచుకో, నా జర్మ్స్ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి.
జీప్ లో ఎయిర్ మ్యాట్రెస్ ఉండగా సోఫా ఎవరికి కావాలి? బెడ్ రెడీ అయింది. ఇంకా కార్టూన్స్ చూసే ముందు ఒక చిన్న కునుకు తీస్తాను. హా. ఓ, నాకు ఆశ్చర్యంగా ఉంది. నీకు అంతే కదా? ఏ వెనక్కిరా. జర్మ్స్ ఉండే గాలి ఇంకా ఏమేం చేయగలదో నేను చూడాలి. హాయ్ డాడ్. ఓ, దగ్గు మరీ ఎక్కువగా ఉన్నట్టుందే. ఇంట్లో కాఫ్ సిరప్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ దగ్గు వస్తే ఏం చేయాలో నీకు తెలుసుగా. సూపా? అది కాదు, కొంచెం మెంతాలు రాసుకుంటే మంచిది. అలాగే కొంచెం తేనె టీలో కలుపుకొని తాగు. ఓ, అది ఇక్కడే ఉంది డాడ్. మెంతాలు రాసుకోవడం, సూప్ తాగడం తర్వాత చేస్తాను. ఏంటి, నేను ఎక్కడున్నాను? No, నన్ను అలా చేయొద్దు. ఆపు, ఆపు. నా బేస్బాల్ బ్యాట్ ని కావాలంటే స్క్రాచింగ్ పోస్ట్ గా యూస్ చేసుకో. ఓకే. ఔ, కావాలంటే నా వీడియో గేమ్ ని తీసుకెళ్లి డస్ట్బిన్ గా యూస్ చేసుకో. మెంటల్ మాత్రం రాయకు. ఆగు. ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు. మిక్సింగ్ బౌల్స్ కి వెనకాలండే కబోర్డ్ లో అవి ఉన్నాయి. గోప్, గోప్, నువ్వు అక్కడే ఉన్నావా? డాడ్, గోప్, డాడ్, గోప్, డాడ్, నేను మాట్లాడేది వినిపిస్తుందా? గోప్, ఇప్పుడు నీ ఒంట్లో పర్వాలేదా? కొంచెం వేరే సూప్ తాగావా? సూపా. నేను చేసిన సూప్ నీకు నచ్చలేదేమోనని నాకు అనుమానంగా ఉంది. నీకు పికిల్స్ ఏమైనా కావాలంటే వాటిని కూడా తీసుకో. ఇక క్యాబేజ్ ఉంది, క్యాబేజ్ లేకుండా సూప్ తయారు చేయడానికి వీలు కాదని అందరికీ తెలుసు. అంతేకాకుండా హాట్ సాస్ కూడా అందులో కలపాలి. జలుబు తగ్గడానికి అది ఒకటే మార్గం. నో, ఆ సూప్ మాత్రం వద్దు. దాన్ని కొంచెం వేడైనా చేయి. హలో. ఓ, పడుకున్నాడు అనుకుంటాను. అది మంచిదే. చూపించినందుకు థ్యాంక్స్ క్యాట్. ఇప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. ఆహా, ఇదే పర్ఫెక్ట్ వెపన్. ఓ నో క్యాట్, ఇది నిజంగా చాలా సులభం. దీనికంటే మంచి ప్లాన్ నా దగ్గర ఇంకోటి ఉంది. యా, నిన్న స్మార్ట్ చేస్తాను చూడు. నేను గెలిచాను. ఈసారి నేను నిజంగానే గెలిచాను. నైస్ ట్రై. కానీ నీ యాక్టింగ్ చూడడానికి డాడీ మిల్లీ ఇక్కడ లేరు. వాక్యూమ్ ఏమైంది? ఓహో, ఎవరికో ఆరోగ్యం బాగైనట్టుంది. లోపల ఉండే కౌచుని తీసుకెళ్లి ఎవరు బయటపడేశారు? కోప్, అది క్యాట్, నేను ఆడుకుంటూ ఉన్నాం. మిస్టర్ క్యాట్ ని నువ్వు ఎక్కువగా ఏడిపిస్తున్నట్టున్నావు. ఓ, ఇట్స్ ఆల్ రైట్. నేను వచ్చేసాను కదా, నువ్వు భయపడకు. క్యాట్ తో ఉండడం వల్ల నాకు నయమైపోయింది డాడ్. ఇంకా మీ సూప్ వల్ల. నిజంగానా? ఆ సంగతి తెలుసుంటే ఇంకో కప్పు సూపు తయారు చేసి ఉంచేవాడిని.
ఓ నో మిస్టర్ క్యాట్, కూప్ జలుబు నీకు అంటుకుంది. నేనేది చూసుకుంటానులే, మన డాక్టర్ ఆట ఆడుకుందాం. హౌస్ ఆఫ్ స్వాబ్ ని క్లీన్ చేస్తే గంటకు $1 అట. క్యాట్ నుంచి తప్పించుకోవడానికి ఫ్రీగా చేయాల్సి వచ్చింది. కానీ ఫ్రీగా వర్క్ చేస్తే కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్, మాస్టర్ ఆఫ్ డిసాస్ట్రాయిడ్, రీమాస్టర్ చేసిన డివిడీని మనం కొనలేమే. నిజమే. ఈ చోటికి హౌస్ ఆఫ్ డస్ట్ అని పేరు పెట్టుంటే మీ నాన్న గజరేనియర్ అయి ఉండేవారు. వావ్, ఇదేంటో చూసావా? ది అస్టౌండింగ్ బ్లాజే, మిస్టీరియస్ మాస్టర్ ఆఫ్ హైలీ ఇంప్రాబబుల్ ఆయన గ్రేటెస్ట్ ఇల్యూషన్స్ ని రివీల్ చేస్తున్నారు. ఓ అతను గొప్పవాడే, అది అలా ఉండని. కానీ బ్లేస్ ఓ ప్రత్యేకమైన మ్యాజిక్ చేసినప్పుడు కనిపించకుండా పోయాడని ఓ కథ చెప్తోంది. ద క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీ. నేను మన వాషింగ్ మెషిన్ అమ్మేసి మ్యాజిక్ ట్రిక్ చేసే ఈ బీర్వాని కొని తీసుకొచ్చాను. కూల్ మ్యాజిక్ రింగ్స్. దీన్ని చూసావా? ఇది ఒక మామూలు స్కార్ఫ్. ఇదేమవుతుందో చూడు. టడాయ్! అద్భుతం. నేను తీస్తాను డెనిస్. నీ ముక్కులోంచి ఫస్ట్ కాయిన్ ని తీస్తాను. ప్రెస్టో! వెరీ ఫనీ. జాగ్రత్తగా ఉండండి పిల్లలు, ఏం ట్రిక్స్ చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. డెనిస్, మన మ్యాజిక్ పవర్ ని అందరికీ చూపిద్దాం. మ్యాజిక్ షో పెట్టి చూపిద్దాం. షూర్. ఈ రింగ్స్ నుంచి బయటికి రాగానే మనం అది చేసేద్దాం. ప్లాన్ ఈటింగ్ టైగర్స్ ని రప్పించు. దాంతో పాటు టైగర్ ఈటింగ్ లైన్స్ ని కూడా రప్పించు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్నోన్ లో ఉండే ప్యారల్ డైమెన్షన్స్ లోను, షాడోస్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ మిస్టరీ లోను ఉండే గ్రేట్ కుట్టిని మీకు పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాను. ఈ జగ్ ఆఫ్ అస్టాన్మెంట్ తో. డెనిస్, దాన్ని పోయి. రైట్. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా ఇక్కడికి రండి. నువ్వు మిస్టర్ క్యాట్ ని తీసుకో, ఇది ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ నాకు కావాల్సిన వాలంటీర్స్ మనుషులే. ఎవరొస్తారు? నేను 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 మీరొస్తారా? మనం ముందెప్పుడు కలుసుకోలేదు కదా. ఓ యా, నో గ్రేట్ కుట్టిని. ఇంతకు ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. అయితే మనం ఇది న్యాయం కాదు. మిస్టర్ క్యాటే ముందు వచ్చింది. వీడికి క్యాట్స్ అంటేనే నచ్చట్లేదు. నాకు క్యాట్స్ అంటే ఇష్టం, మిస్టర్ క్యాట్ అంటేనే ఇష్టం లేదు. ఓకే, ఆ క్యాట్ ని చేర్చుకుంటాం. ఇదిగో తీసుకో. మిస్టర్ క్యాట్ షోలో పాల్గొనబోతోంది. టుప్ టిడిప్ టిడిప్. అందరూ చూడండి, ఇది రోజు యూజ్ చేసే క్యాబినెట్. ఆకాశం, భూమి, నిప్పు, వీటి శక్తితో నువ్వు మాయమైపోవాలని నేను ఆర్డర్ వేస్తున్నాను. రస్కో! ఓ థ్యాంక్ యూ. మీ క్లాప్స్ కి చాలా థ్యాంక్స్. తర్వాత కలుద్దాం. ఆగు, కనిపించకుండా పోయిన క్యాట్ ని నువ్వు రప్పించాలి. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. ఓకే, రప్పిస్తాను. అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు చూడండి. ఫోకస్ ఫోకస్, రిటర్న్ టు ఫోకస్. తిరిగి రమ్మని ఆర్డర్ వేస్తున్నాను. ఇదిగో. రాలేదా? దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. ఏమైంది? ఇంకోసారి తిప్పు డెనిస్. క్యాట్ ఇంకా రాలేదా?
ఇరికించింది అనుకుంటాను. ఓ మ్యాన్, పిల్లికి కోపం. నేను కొత్తగా పెట్టిన కిటికీ పగిలిపోయేలోగా ఆ క్యాట్ ని కనిపెట్టు. త్వరగా కనిపెట్టు. మిస్టర్ క్యాట్, మర్యాదగా బయటికి వచ్చేయి, లేదంటే అది నీకు మంచిది కాదు. ఎక్కడున్నా సరే నువ్వు మర్యాదగా బయటికి వచ్చేయ్. కమాన్ కిటీ కిటీ కిటీ. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు మిస్టర్ క్యాట్? నేను నమ్మలేకపోతున్నాను. ఆ క్యాట్ వెళ్ళిపోవాలని కోరుకున్నాను, కానీ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కుప్, నీ అంటే అప్పుడు పవర్ ని కొంచెం అన్లీష్ చేసి ఉండొచ్చుగా. క్యాట్ ఒక పారల్ డైమెన్షన్ లో మాయమైపోయి ఉంటుంది. లేదు, అది క్యాబినెట్ లోపలే ఉంది. అందరి ముందు నన్ను ఇరికించావా? డాడ్, క్యాట్ ఎక్కడికి పోలేదు, క్యాబినెట్ పైనే ఉంది. నీ జోక్ మరీ హద్దు మీరిపోయింది కూప్. డాడ్, ఆ క్యాట్ దీని లోపలే ఉంది. కూప్, నా సోఫాను ఏం చేశావు? ఆ క్యాట్ నన్ను బాగా ఇరికిస్తోంది. దాన్ని ఏం చేస్తాను? గ్రోలర్ నువ్వా? ఇదే బ్లేస్ యొక్క అద్భుతమైన ఫిరంగి. ఇక చూసుకో, ఈ మ్యాజిక్ వస్తువులన్నీ హౌస్ ఆఫ్ స్వాప్ కి మళ్ళీ చేరబోతున్నాయి. అంతేకాక నువ్వు క్యాట్ ని కనిపెట్టే వరకు ఇంట్లోకి రావద్దు. ఎలా అయినా నేను ఆ క్యాట్ ని కనిపెట్టాలి, లేదంటే మా డాడీ నన్ను బతకనివ్వరు. మా గ్రాండ్ మా ఎప్పుడు చెప్తూ ఉండేది, పోయిన వస్తువులు మొదటిసారి నువ్వు ఎక్కడ చూసావో అక్కడే ఉంటాయట. అందువల్ల అక్కడ చెక్ చేద్దాం. లేదంటే ఎక్కడ చివరిసారిగా చూసామో అక్కడ ముందు వెతుకుదాం. మనం చూసిన తర్వాత క్యాబినెట్ లోపలికి క్యాట్ వెళ్ళిపోయిందంటే ఏం చేస్తాం? అది అక్కడ దాక్కుని ఉంటుంది, మన ఇండ్లంతా వెతుకుతూ ఉంటాం. కానీ ఆ మ్యాజిక్ స్టఫ్ ను మొత్తం మీ డాడీ హౌస్ ఆఫ్ స్వాప్ కి తీసుకెళ్తున్నారే. అయితే మనం అక్కడికి వెళ్ళే వెతకాలి. అది దీన్ని ఇప్పుడు తినడానికి వస్తుందంటావా? ఏమంటున్నావు? క్యాట్ ఒక రోజుకి 10 సార్లు తింటుంది, కానీ దాని ఫుడ్ ఎక్కడ పెడుతుందో తెలీదు. పట్టుకున్నాను. డాడీకి ఫోన్ చేసి దాన్ని కనిపెట్టామని చెప్తా. డాడ్, కూప్ని మాట్లాడుతున్నాను. హాయ్ మిల్లీ, డాడీతో మాట్లాడాలి. డాడీ రా, నిన్ను భలే ఇరుక్కుంటావు. డెనిస్, కూప్, జాగ్రత్త. ప్రెస్టో! అదరగొట్టావు కూప్. హే, ఆ ట్రిక్ ఇందులో లేదే. ఆహా, అలకా ఫ్లామా! మళ్ళీ అదరగొట్టావు కూప్. ఇప్పుడు ఈ ట్రిక్ చూడు క్యాట్.
ఇక్కడేం చేస్తున్నావు? కొద్దేళ్లని అడ్డుగా పెట్టి మిస్టర్ క్యాట్ ని దాచేయాలనుకున్నావా? హో, మిస్టర్ క్యాట్, నువ్వు మళ్ళీ దొరికావు. నువ్వు ఇకపై కనిపించకుండా పోకూడదు. లోపల ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ ఉండడం వల్ల క్యాట్ అందులో పడిపోయింది అనుకుంటాను. మళ్ళీ నువ్వు మ్యాజిక్ షో జరపడం వల్ల మంచిదైంది, లేదంటే పర్మనెంట్ గా క్యాట్ అందులోనే ఉండిపోయేది. హో మిస్టర్ క్యాట్, నువ్వు ఈ హ్యాట్ లో భలే ఉన్నావు. నిన్ను కోడికి తినేయాలనిపిస్తోంది. మంచిది, మిల్లి ఏడవడం ఆపింది. నీ మ్యాజిక్ వల్ల సన్నే మాయమైపోయింది. మనం ఇప్పుడు అయిపోయాం. ఓ, ఏమనుకోకు.